చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించే కథల్లో కొన్నిసార్లు మనకు లైఫ్ గురించి సక్సెస్ గురించి పెద్ద పెద్ద పాఠాలుంటాయి. ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. దానిలో దాగి ఉన్న అర్థమేంటో చూద్దాం. సరే, మరి మన కథ ఎలా మొదలవుతుందంటే, అనగనగా ఒక అమ్మాయి ఉండేది. చూశారా, ఈ ఒక్క మాట చాలు, వెంటనే మనం ఆ కథలోకి, ఆ అమ్మాయి ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే, ఒకప్పటి ఆ పరిపూర్ణ ప్రపంచం. ఇక్కడే మనకు కథలో మెయిన్ క్యారెక్టర్ పరిచయం అవుతుంది. స్టార్టింగ్లో చూస్తే ఆ అమ్మాయి జీవితమంతా పర్ఫెక్ట్గా, ఒక పద్ధతి ప్రకారం, ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి ఈ అమ్మాయి గురించి చూద్దాం. చూడండి, ఆమె చాలా ప్రోగ్రెసివ్, బాగా చదువుతుంది, ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. అంటే ఆమె ప్రపంచం చాలా ఆర్డర్లీగా, పాజిటివిటీతో నిండి ఉందన్నమాట. ప్రతిదీ తన కంట్రోల్లోనే ఉంది అనిపిస్తుంది గదా. అయితే అంతా ఇంత ప్రశాంతంగా, పర్ఫెక్ట్గా సాగిపోతున్న ఆమె ప్రపంచంలోకి సడన్గా ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అతనే ఆమెకు అసలైన అకాడమిక్ కాంపిటీషన్ ఇవ్వబోయే ఒక పండితుడు. అప్పుడు టీచరు ఆ పండిత బాలుడిని ఈ మాటలతో పరిచయం చేస్తాడు. ఆ మాటలు వినగానే క్లాస్రూంలో అప్పటివరకు ఉన్న వాతావరణం మొత్తం మారిపోతుంది. ఇక్కడే అసలైన పోటీకి బీజం పడిందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఈ ఇద్దరు క్యారెక్టర్స్ని పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. చూడ్డానికి ఇద్దరు దాదాపు ఒకేలా ఉంటారు, పెద్ద కళ్ళు, నీట్గా డ్రెస్ చేసుకోవడం. కానీ వాళ్ళిద్దరి మధ్య ఒకే ఒక్క చాలా ముఖ్యమైన తేడా ఉంది. అదెంతో గమనించారా? సరే, ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. వాళ్ల మధ్య పోటీ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. ఇక్కడ గొడవలు లేవు, మాటల్లేవు, కేవలం ఒక సైలెంట్ ఎక్స్చేంజ్తో నిశ్శబ్దంగా మొదలవుతుంది ఈ పోటీ. అంతా ఎలా మొదలైందంటే, ఆ పండిత బాలుడు అమ్మాయి వైపు చూశాడు. అంతే, అదే ఫస్ట్ స్టెప్. అది మామూలు చూపు కాదు, ఒక అంచనా, మాటల్లేని ఒక సవాలన్నమాట. ఆ అబ్బాయి చూసిన చూపుకి బదులుగా ఈ అమ్మాయి కూడా అతని వైపు చూసింది. ఇద్దరూ ఒకరినొకరు అంచనా వేసుకుంటున్నారు. ఆ క్షణంలో ఆ గదిలో టెన్షన్ మెల్లమెల్లగా పెరుగుతోంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందో చూడండి. ఆమె నవ్వింది. తనకున్న అతిపెద్ద బలం తన నవ్వు. మరి ఆ నవ్వు అర్థమేంటి? అది స్నేహం కోసమా, లేక తన కాన్ఫిడెన్స్ని చూపించడానికా? కాని అతను నవ్వలేదు. అంతే, ఆ ఒక్క క్షణం వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని పూర్తిగా మార్చేసింది. స్నేహితులయ్యే అవకాశం కాస్త ఇప్పుడు వాళ్ళు సైలెంట్ రైవల్స్గా మారిపోయారు. అసలు సిసలైన పోటీకి ఇక్కడే తెరలేచింది. ఇప్పటిదాకా సైలెంట్గా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ పోటీని ఇప్పుడు టీచర్ బయటపెట్టేశాడు. నువ్వింకా బాగా చదవాలి, నువ్వే నంబర్ 1 అవ్వాలి అని చెప్పి దీన్ని ఒక అఫీషియల్ రేస్గా మార్చేశాడు. సో ఈ నంబర్ 1 రేస్ ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదట ఒక సైలెంట్ ఛాలెంజ్, తర్వాత టీచర్ ఆర్డర్, ఆ తర్వాత ఇద్దరూ చదువు కోసం పరిగెత్తారు. ఫైనల్గా విన్నర్ని ప్రకటించారు. చూడండి, ఒక చిన్న చూపు, ఒక నవ్వు లేకపోవడం ఎంత పెద్ద పోటీకి దారితీసిందో. సరే, అంతా అయిపోయింది. మరి నిజంగా గెలిచిందెవరు? పోటీ అయితే ముగిసింది. ఈ కథ మనకొక క్లియర్ విన్నర్ని కూడా చూపిస్తుంది. ఎవరా విన్నర్? ఫలితం ఏంటంటే, ఆ పండిత బాలుడే నంబర్ 1 అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. చదువులో తనే ఫస్ట్. సో అఫీషియల్గా చూస్తే గెలిచింది అతనే. కథ మనకు చదువులో ఎవరు గెలిచారో చెప్పింది. కానీ ఈ ప్రాసెస్లో ఏం కోల్పోయారు? నంబర్ 1 అవ్వాలనే పరుగులో ఆ అమ్మాయి తన నవ్వును కోల్పోయిందా? ఆ అబ్బాయి ఒక మంచి స్నేహాన్ని సంపాదించుకునే అవకాశాన్ని వదులుకున్నాడా? అసలు గెలుపు అంటే ఏంటి? ఫస్ట్ ప్లేస్ రావడమేనా? లేక ఈ పరుగు పొందెంలో మనం కోల్పోయే వాటికి కూడా ఏదైనా విలువ ఉంటుందా? ఆలోచించాల్సిన విషయం.